హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 6th మరియు మార్చ్ 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఐఎన్ఎస్ తారాగిరి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. మొత్తం 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భారత నౌకాదళానికి చెందిన ఒక స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్. స్టేట్మెంట్ 2, ఇది ప్రాజెక్ట్ 17 కింద నీల్గిరి తరగతికి చెందినది. అండ్ థర్డ్ వన్, దీనిని మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే ఇది ప్రాజెక్ట్ 17 కింద నీలగిరి తరగతికి చెందినది అనేది రాంగ్ అండి. ఎందుకు అంటే ప్రాజెక్ట్ 17 అనేది శివాలిక్ క్లాస్కి సంబంధించినది. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అనేవి ప్రాజెక్ట్ 17 కింద అభివృద్ధి చేయబడ్డాయి. ఈ నీలగిరి క్లాస్ అనేవి ప్రాజెక్ట్ 17A సంబంధించినవి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనము ఏ, బి అండ్ డిని ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అండి? సి, 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. ఇది భారత నౌకాదళానికి చెందిన ఒక స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఫ్రిగేట్ అంటే ఏంటి? మల్టీ టాస్కింగ్ ఫంక్షన్స్ని ఇది కలిగి ఉంటుంది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కావచ్చు, పెట్రోలింగ్ డ్యూటీస్ కావచ్చు, ఎస్కార్ట్ కావచ్చు, ఇలా వివిధ రకాల ఫంక్షన్స్కి ఈ వెర్సటైల్ ఫ్రిగేట్స్ని ఉపయోగిస్తారు. భారతదేశం ప్రస్తుతం 4 తరగతులకు చెందిన ఫ్రిగేట్స్ని ఉపయోగిస్తుంది. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ని మొత్తం 7 ఫ్రిగేట్స్ని ఇందులో డెవలప్ చేస్తున్నారు. అలానే ప్రాజెక్ట్ 17 కింద శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ని అభివృద్ధి చేస్తున్నారు. అండ్ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ ఆల్రెడీ మనము ఉపయోగిస్తూ ఉన్నాము. దీనితో పాటు బ్రహ్మపుత్ర క్లాస్ ఫ్రిగేట్స్ కూడా భారత నౌకాదళంలో ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మపుత్ర ఫ్రిగేట్స్కి మిగిలిన వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 3 స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్. బట్ బ్రహ్మపుత్ర మాత్రం ఓన్లీ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ మాత్రమే. స్టెల్త్ టెక్నాలజీ అనేది ఇందులో లేదు. స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రువుల యొక్క రాడార్ నుంచి తప్పించుకుని లక్ష్యాలను చేరుకునే వాటిని స్టెల్త్ గైడెడ్ అని పిలుస్తాము. నీల్గిరి, శివాలిక్ అండ్ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ అనేవి స్టెల్త్ గైడెడ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. దీనిని మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మొత్తంగా 7 స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇందులో 4 ఈ మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ తారాగిరి మరియు ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఈ 4టిని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై బేస్ సంస్థ నిర్మించగా మిగిలిన 3టిని ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ దౌనగిరి మరియు ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఈ 3టిని GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా బేస్ సంస్థ నిర్మిస్తూ ఉంది. అలానే ప్రాజెక్టు 17Aకి సంబంధించిన మరొక కీ డీటెయిల్ ఏంటి అంటే మాడ్యులర్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాజెక్టు 17Aలో భాగంగా డెవలప్ చేసే ఫ్రిగేట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ కింద, అంటే ముందుగానే ప్రీ అసెంబుల్డ్ చేసిన వివిధ బ్లాక్స్ని ఇండిపెండెంట్గా జాయిన్ చేస్తారు లాస్ట్లో. అంటే చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న పార్ట్స్ని అన్నిటినీ ముందుగానే ప్రిపేర్ చేసి దానిని అసెంబుల్ చేస్తారు. దీనినే మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తాము. సో ఐఎన్ఎస్ తారాగిరి కూడా ఈ విధంగా మాడ్యులర్ కన్స్ట్రక్షన్ ద్వారా బిల్డ్ చేయడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ 17A మరియు ఐఎన్ఎస్ తారాగిరికి సంబంధించి. అలానే ఈ క్వశ్చన్ ఆన్సర్ సి అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సిఈసి అభిశంసన నోటీసుల తిరస్కరణ. ఈ ఆర్టికల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసన కొరకు ఇటీవల విపక్షాలు లోక్సభ మరియు రాజ్యసభలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి నోటీసులు అందించడం జరిగింది. అయితే ఈ నోటీసులను తిరస్కరించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని చూద్దామండి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను అభిశంసించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటూ విపక్షాలు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు అని
ఉభయ సభల సచివాలయాలు సోమవారం వెల్లడించాయి. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు ప్రక్రియకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ మరొకసారి చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 క్లాజ్ 5 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క తొలగింపు ప్రక్రియను వివరిస్తుంది. దీని ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి యొక్క తొలగింపు ప్రక్రియకు పాటించే విధానాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపుకి కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ తొలగింపు ప్రక్రియకి సంబంధించి గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ మనం చూస్తే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ, ఈ రెండు కారణాలతోనే ఈ అభిశంసన అనేది ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే కరప్షన్, అవినీతి చేయడం కానీ, అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ను దుర్వినియోగం చేయడం కానీ, లేదా ఫెయిల్యూర్ ఆఫ్ డ్యూటీస్, తాను నిర్వహించాల్సిన విధులను నిర్వహించకపోవడం కానీ దీనిని ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటారు. అలానే ఇన్కెపాసిటీ, ఫిజికల్ ఆర్ మెంటల్ ఇనిబిలిటీ టు పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీస్, ఈ రెండు కారణాలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అభిశంసించడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ రిమూవల్ ప్రాసెస్ మనం చూస్తే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కింద సుప్రీంకోర్టు జడ్జి యొక్క తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో సేమ్ ప్రాసెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క తొలగింపునికి కూడా పాటించాల్సి ఉంటుంది. ఇందులో మొదట లోక్సభలో 100 మంది సభ్యులతో గాని లేదా రాజ్యసభలో 50 మంది సభ్యులతో గాని సంతకాలను సేకరించి మోషన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి అందించాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందించిన తర్వాత స్పీకర్ ఆర్ చైర్మన్ కన్సిడర్స్ మోషన్, ఒకవేళ ఈ మోషన్ని వాళ్ళు అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని అంగీకరిస్తే ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది. ఇది డిస్క్రిషనరీ పవర్ అండి. అంటే ఒకవేళ స్పీకర్ గాని చైర్మన్ గాని దీనిని తిరస్కరిస్తే, రిఫ్యూజ్ చేస్తే అక్కడితో ఈ మోషన్ అనేది, తీర్మానం అనేది అంతమైపోతుంది. ఇప్పుడు జరిగిన ప్రక్రియ అదేనండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని మరియు పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడంతో పాటు ఎన్నికల సంబంధిత అవకతవకలపై విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు అని విపక్షాలు మార్చి 12వ తేదీన నోటీసులు ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలని కోరుతూ 63 మంది రాజ్యసభ సభ్యులు, 130 మంది లోక్సభ సభ్యులు ఇచ్చిన నోటీసులను అన్ని విధాలా పరిశీలించి అందులో ఇమిడి ఉన్న విషయాలు, ఉద్దేశాలను అన్ని కోణాల్లో పరీక్షించిన అనంతరం రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968లోని సెక్షన్ 3 కింద తమకున్న అధికారాలను ఉపయోగించి తిరస్కరించారు. సో ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ గారి మీద అభిశంసన ప్రక్రియ ఎక్కడితో ముగిసిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ స్పీకర్ గాని రాజ్యసభ చైర్మన్ గాని ఈ మోషన్ని అడ్మిట్ చేసుకుంటే, అంటే దీనిని అంగీకరిస్తే తీర్మానాన్ని, తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ప్రిసైడరీ ఎంక్వైరీ అనేది ఉంటుంది. 3 మెంబర్ కమిటీని స్పీకర్ గాని రాజ్యసభ చైర్మన్ గాని విచారణ కోసం నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఈ విధంగా 3 సభ్యుల విచారణ కమిటీ అనేది ఉంటుంది. ఇది చార్జెస్ ని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ని ప్రిసైడింగ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండి? ఓటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియలో మనము ఇక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్ చూస్తే స్పెషల్ మెజారిటీ అనేది అవసరమవుతుంది. మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ప్లస్ 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే వేకెన్సీస్ ని తీసివేయగా మిగిలిన అన్ని సీట్ల యొక్క మెజారిటీతో పాటు 2/3 మెంబర్స్ యొక్క ప్రెజెంట్, ఎవరైతే ఆ రోజు సభకి హాజరయ్యారో వారి యొక్క ఓటింగ్ అనేది ఇక్కడ అవసరమవుతుంది. అలానే ఓటింగ్ అనేది 2 హౌసెస్లో జరగాలి మరియు సేమ్ సెషన్లో జరగాలి. జాయింట్ సిట్టింగ్కి ఇక్కడ అవకాశం ఉండదు. అలానే విచారణ సందర్భంగా రైట్ టు డిఫెన్స్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. విచారణ సందర్భంగా కమిటీ ముందు కానీ లేదా పార్లమెంట్ హౌస్ ముందు కానీ తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి సిఈసికి అధికారం ఉంది. అండ్ పార్లమెంటు ఉభయ సభలు ఈ తీర్మానాన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే భారత రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగిస్తూ అఫీషియల్ ఆర్డర్స్ని జారీ చేయడం జరుగుతుంది. ఇది సిఈసి తొలగింపు ప్రక్రియకు సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ అదర్ కమిషనర్స్ తొలగింపుకి సంబంధించి మనం చూస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్ ఆధారంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ తొలగిస్తారు. అండ్
రీసెంట్ కంటెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాము. ఫస్ట్ ఎవర్ రిమూవల్ నోటీస్ ఇనిషియేటెడ్. 63 మంది రాజ్యసభలోను, 130 మంది లోక్సభలోను, అంటే మనకి అవసరమైన సంఖ్య అనేది వచ్చింది. కానీ ఈ నోటీసును సభాపతులు ఇద్దరూ కూడా తిరస్కరించారు. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసన ప్రక్రియకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెబియస్ కార్పస్ అందుకు సాధనం కాదు. రిట్ పిటిషన్స్ మనకి భారతదేశంలో 5 రకాల రిట్స్ ఉన్నాయండి. ఒకటి హెబియస్ కార్పస్, రెండవది మ్యాండమస్, మూడవది ప్రొహిబిషన్, నాలుగవది సెర్ష్యూరరీ అండ్ ఐదవది క్యో వారెంటో. ఇందులోని హెబియస్ కార్పస్ మీద ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక స్పష్టత గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా సంగీత యాదవ్ అనే ఒక మహిళ తన భర్త మెయింటెనెన్స్ కేసులో వారెంట్లు అందుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు అని, మరియు తన పోషణకు అవసరమైన ఖర్చులను ఇవ్వడం లేదు అని, కాబట్టి కోర్టు సమక్షానికి తన భర్తను రప్పించాలి అని హెబియస్ కార్పస్ పిటిషన్ని వేశారు. అయితే హెబియస్ కార్పస్ అనేది పర్సన్స్ ని ట్రేస్ చేసి రప్పించడానికి ఒక సాధనం కాదు అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో కక్షిదారు అయిన భర్తను న్యాయస్థానం సమక్షానికి రప్పించేలా తగిన చర్యలు తీసుకునే బాధ్యత సంబంధిత కుటుంబ కోర్టుదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక్కడ హెబియస్ కార్పస్ గురించి మనకి ఇంపార్టెంట్ అండి. హెబియస్ కార్పస్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషనల్ రిట్ ఫర్ పర్సనల్ లిబర్టీ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేయడం కోసం ఈ రిట్ అధికారాన్ని కలిగి ఉంటుంది. టోటల్ 5 రకాల రిట్స్ ఉంటాయి. ఇక హైకోర్ట్స్ కి సంబంధించి అండర్ ఆర్టికల్ 226 ఫండమెంటల్ రైట్స్ తో పాటు అదర్ లీగల్ రైట్స్ ని కూడా ఎన్ఫోర్స్ చేయడానికి ఇక్కడ అధికారం ఉంటుంది. సో రిట్ జ్యూరిస్డిక్షన్ విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకి బ్రాడర్ పవర్స్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 5 రిట్స్ లో వన్ ఆఫ్ ద రిట్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి? టు హ్యావ్ ద బాడీ, అంటే ఆ వ్యక్తిని మా ముందుకు తీసుకురండి అని దాని అర్థం. ఇల్లీగల్ డిటెన్షన్స్ నుంచి కాపాడే ఒక పవర్ఫుల్ రిట్ ఈ హెబియస్ కార్పస్ అనేది. ఇక్కడ జుడిషియల్ ప్రాసెస్ ని మనం చూస్తే కోర్టు ఒక పర్సన్ కి లేదా ఒక అథారిటీకి ఆర్డర్ వేస్తుంది. ఏమని? ప్రొడ్యూస్ ద పర్సన్ బిఫోర్ ద కోర్ట్. ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి అని. అంటే ఆ వ్యక్తి అసలు ఎక్కడున్నాడు, బ్రతికి ఉన్నాడా లేదా మరణించి ఉన్నాడా, అండ్ అతనిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ అతనిని కోర్టు ముందు ప్రవేశపెట్టి అడుగుతారు. ఇక్కడ అథారిటీ మస్ట్ జస్టిఫై లీగల్ బేసిస్ ఫర్ డిటెన్షన్. అతనిని అరెస్ట్ చేయడానికి గల లీగల్ కారణాలు అనేవి ఖచ్చితంగా అథారిటీస్ తెలియజేయాల్సి ఉంటుంది. ఏ ఏ సందర్భాలకు ఈ హెబియస్ కార్పస్ అప్లై అవుతుంది అనేది చూస్తే, ఇల్లీగల్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తిని ఏ విధమైన లీగల్ పవర్ లేదా అథారిటీ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు, లేదా వయోలేషన్ ఆఫ్ ప్రొసీజర్, ఒక వ్యక్తిని ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అంటే 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఆ పద్ధతిని ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు కానీ, ఆర్ ప్రైవేట్ డిటెన్షన్. ఇది కేవలం పబ్లిక్ అథారిటీస్కి మాత్రమే కాదు, ప్రైవేట్ ఇండివిజువల్స్కి కూడా దీనిని జారీ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ చూడండి. ఒకరు కపుల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ లేదా అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయిని వేరే చోట బంధించారు, లేదా అతనిని ఈ అమ్మాయి నుంచి దూరం చేసి కనిపించకుండా చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అమ్మాయి కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి ఎవరైతే ఇన్లాస్ తల్లిదండ్రులు లేదా ఇన్లాస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అబ్బాయిని తీసుకువచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టమని రిట్ పిటిషన్ వేసే అధికారం ఉంటుంది. అంటే కేవలం పోలీసులు, పబ్లిక్ అథారిటీస్ని మాత్రమే కాదు, ప్రైవేట్ ఇండివిజువల్స్ మీద కూడా ఈ రిట్ జారీ చేయవచ్చు. అలానే చైల్డ్ కస్టడీ విషయంలో కూడా ఒక్కొక్కసారి భార్యాభర్తలు విడిపోయినప్పుడు ఈ పిల్లలను కొన్నిసార్లు దాచేస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో పిల్లలను కోర్టు ముందు ప్రవేశపెట్టమని కూడా ఈ హెబియస్ కార్పస్ని రిట్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రిట్కి కొన్ని ఎగ్జంప్షన్స్ని కూడా మనం చూడవచ్చు అండి. లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్, పీడీ యాక్ట్ అంటారు. అంటే ఒక తప్పు జరగక ముందే ఆ జరిగే అవకాశం ఉన్న వ్యక్తులను బంధించడం, దీనినే నివారణ నిర్బంధం లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు.
ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసులకు ఈ హెబియస్ కార్పస్ అనేది వర్తించదు. అలానే మిస్సింగ్ పర్సన్స్, ఎవరైతే కనిపించకుండా అదృశ్యమైపోయారో అలాంటి వ్యక్తులను వెతికి పట్టుకుని కోర్టు ముందు తీసుకురమ్మంటే సో అది కూడా వర్తించదు అండి. ప్రజెంట్ అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే చెప్తుంది. హెబియస్ కార్పస్ అనేది మిస్సింగ్ పర్సన్స్ ని వెతికి పట్టుకోవడానికి ఒక సాధనం కాదు అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కల్పకం రియాక్టర్ ఉత్పత్తి దశకు చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం, దేశానికి గర్వకారణమని వెల్లడి. తమిళనాడులోని కల్పకంలో నిర్మించిన ప్రోటోటైప్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ ఉత్పత్తి దశకు చేరుకోవడం అంటే క్రిటికాలిటీని సాధించింది. ఈ క్రిటికాలిటీని సాధించడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పౌర అణు కార్యక్రమంలో ఇది ఒక కీలకమైన ముందడుగు అని, దేశానికి గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియాక్టర్ 2వ దశను విజయవంతంగా చేరుకుంది అని, 3వ దశలో దేశంలోని అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకోనుంది అని తెలిపారు. తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని అధిక అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఈ అధునాతన రియాక్టర్ ప్రత్యేకత అని వివరించారు. కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఏప్రిల్ 6, 2024న మొదటిసారిగా క్రిటికాలిటీని అంటే ఉత్పత్తి దశను ఇది సాధించింది. క్రిటికాలిటీ అంటే అర్థం ఏంటి? ఇనిషియేటెడ్ సెల్ఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ ఫిజన్ చైన్ రియాక్షన్. క్రిటికాలిటీ అనేది 3 టైప్స్ ఉంటుంది. క్రిటికాలిటీ ఈక్వల్ టు 1 అయినప్పుడు దీనిని మనము క్రిటికల్ అని పిలుస్తాము. అంటే న్యూట్రాన్స్ ఎన్నైతే లాస్ అవుతున్నాయో సేమ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే స్టేబుల్ అండ్ కాన్స్టెంట్ పవర్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. దీనినే క్రిటికల్ స్టేట్ అని పిలుస్తారు. దీనిని ఇప్పుడు కల్పకం రియాక్టర్ సాధించింది. ఒకవేళ క్రిటికాలిటీ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు, అంటే న్యూట్రాన్స్ లాస్ అనేది ప్రొడక్షన్ అవుతున్న న్యూట్రాన్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు చైన్ రియాక్షన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. దీనిని మనము సబ్ క్రిటికల్ చైన్ రియాక్షన్ అని పిలుస్తారు. సో ఈ సబ్ క్రిటికల్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అవుతుంది. ఇక క్రిటికాలిటీ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు, అంటే సూపర్ క్రిటికల్ అని పిలుస్తారు. ఈ సూపర్ క్రిటికల్ స్టేజ్లో లాస్ అవుతున్న న్యూట్రాన్స్ కంటే అధిక మొత్తంలో న్యూట్రాన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ సూపర్ క్రిటికాలిటీని కంట్రోల్ చేయలేకపోతే ఇది ఎక్స్ప్లోజన్ కి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే అణు రియాక్టర్లలో మనము కంట్రోలింగ్ రాడ్స్ ని ఉపయోగిస్తాము. ఈ కంట్రోలింగ్ రాడ్స్ ఏం చేస్తాయి? ఎక్సెస్ ఉన్న న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఈ చైన్ రియాక్షన్ ని క్రిటికాలిటీ మెయింటైన్ చేసేలాగా బ్యాలెన్స్ చేస్తాయి. కల్పకం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కి సంబంధించిన కీ ఫీచర్స్ చూద్దామండి. బ్రీడర్ క్యాపబిలిటీ కన్వర్ట్స్ ఫెర్టైల్ యురేనియం 238 టు ఫిజైల్ ప్లూటోనియం 239. ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంటి అండి? డైరెక్ట్గా ఇది చైన్ రియాక్షన్ ని ఇనిషియేట్ చేయదు. ఈ ఫెర్టైల్ మెటీరియల్ ని మనము ఫిజైల్ గా మార్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. లైక్ యురేనియం 238 మరియు థోరియం 232 ఇవన్నీ కూడా ఫెర్టైల్ మెటీరియల్స్. వీటిని ఫిజైల్ ఐసోటోప్స్ గా మారుస్తారు. లైక్ యురేనియం 235 గాని ప్లూటోనియం 239 గాని వీటి ద్వారా ఫిజైల్ మెటీరియల్ గా మారుస్తారు. అండ్ ఈ ఫిజైల్ మెటీరియల్ డైరెక్ట్ చైన్ రియాక్షన్ ని సస్టైన్ చేయగలుగుతుంది. తద్వారా మనకి న్యూక్లియర్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. కల్పకం రియాక్టర్ కి సంబంధించి యురేనియం 238 డిప్లీటెడ్ యురేనియం ని న్యూట్రాన్ అబ్జార్ప్షన్ ద్వారా ప్లూటోనియం 239 గా ఫిజైల్ మెటీరియల్ గా మారుస్తారు. ఇది ఈ ప్రాసెస్ మనకి ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. అందుకే వీటిని మనము బ్రీడర్ రియాక్టర్స్ అంటాం. ఇందులో కూలెంట్ అండ్ ఫ్యూయల్ మనం చూస్తే సోడియం కూల్డ్ పూల్ టైప్ రియాక్టర్. ఇది లిక్విడ్ సోడియం ని కూలెంట్ గా ఉపయోగిస్తుంది. అలానే ఫ్యూయల్ గా యురేనియం అండ్ ప్లూటోనియం మిక్స్డ్ ఆక్సైడ్ ని ఇది వినియోగిస్తుంది. ఈ కల్పకం రియాక్టర్ ను ఇండిజినస్ గా డెవలప్ చేయడం జరిగింది. దీనిని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR డిజైన్ చేయగా భావిని భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ లో ఇది చాలా చాలా కీలకమండి. స్టేజ్ 1 మనకి తెలుసు కన్వెన్షనల్ రియాక్టర్స్. ఇందులో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ని ఉపయోగిస్తారు. న్యాచురల్ యురేనియం 238 ప్రైమరీ సోర్స్ గాను, బై ప్రొడక్ట్ గా ఎనర్జీతో పాటు ప్లూటోనియం 239 అనేది రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ కమర్షియల్ గా మనము దీనిని సాధించాము.
ఇక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి ఈ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి చాలా కీలకం. ఇందులో ప్లూటోనియం 239 మరియు యురేనియం 238 ఫ్యూయల్గా ఉపయోగిస్తారు, మిక్స్డ్ ఆక్సైడ్స్. దీనిలో బై ప్రోడక్ట్ అనేది మనకి చాలా చాలా కీలకం. ఈ బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? ప్లూటోనియం 239 బై ప్రోడక్ట్ మళ్ళీ వస్తుంది, మోర్ ప్లూటోనియం వస్తుంది, అలానే యురేనియం 233 వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫిజైల్ మెటీరియల్స్. అందుకే మనము ఇస్తున్న దానికంటే మోర్ ఫిజైల్ మెటీరియల్స్ని ఇది ఇస్తుంది కాబట్టి దీనిని మనము బ్రీడర్ రియాక్టర్స్ అన్నాము. ఈ సెకండ్ స్టేజ్ అనేది యురేనియం 233 మరియు ప్లూటోనియం 239 యొక్క ఇన్వెంటరీ స్టాక్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా యురేనియం 233 అనేది థర్డ్ స్టేజ్కి చాలా చాలా కీలకం. ఎందుకంటే థర్డ్ స్టేజ్ థోరియం బేస్డ్ రియాక్టర్స్ అండి మనం ఉపయోగించేది. భారతదేశంలో చాలా అత్యధిక నిల్వలు థోరియం ఉన్నాయి. ఇవి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అండ్ వీటిలో యురేనియం 233 మరియు థోరియం అనేది ఫ్యూయల్గా ఉపయోగిస్తాము. సో స్టేజ్ 2లో బై ప్రోడక్ట్ని మనము స్టేజ్ 3కి ప్రైమరీ ఫ్యూయల్గా వాడుతున్నాం. దానితో పాటు భారతదేశంలో అత్యధికంగా నిల్వలో ఉన్న థోరియంని ఉపయోగిస్తున్నాము. కాబట్టి మనము న్యూక్లియర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా సాధించడానికి ఈ 3 స్టేజ్ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది అండి. ఇందులో సెకండ్ స్టేజ్ అనేది థర్డ్ స్టేజ్కి బ్యాక్ బోన్ లాంటిది. ఏప్రిల్ 6, 2026 నాటికి సెకండ్ స్టేజ్లో మనము క్రిటికాలిటీని సాధించాము. ఇక థర్డ్ స్టేజ్ అనేది నెక్స్ట్ 3 to 4 డెకేడ్స్లో సాధించగలిగితే థోరియం నిల్వలని మనము అద్భుతంగా ఉపయోగించుకుని న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయవచ్చు. సో ఇది ఇండియా యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ మరియు ఇందులోని సెకండ్ స్టేజ్ని కల్పకం రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వినివీధిలో అల్లంత దూరానికి అత్యంత ఎక్కువ దూరం పయనించిన మానవ సహిత యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు, చందమామ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఆర్టెమిస్ 2 మిషన్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ని మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ ఇది అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ సహిత యాత్రగా రికార్డు సృష్టించడం ఇక్కడ విశేషం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము అండి. మానవాళి చరిత్రలో ఈ ఆర్టెమిస్ 2 ఒక సరికొత్త రికార్డును స్థాపించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన మనుషులుగా ఈ ఆర్టెమిస్ 2లోని వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు 1970 ఏప్రిల్ 13న అపోలో 3 వ్యోమగాముల పేరిట ఉన్న రికార్డును ఈ నూతన ఆర్టెమిస్ 2 మిషన్ చెరిపివేయడం జరిగింది. అప్పుడు ఆ యాత్రికులు భూమి నుంచి 4,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పుడు ఈ ఆర్టెమిస్ 2 వ్యోమగాములు అంతకన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. అంటే సుమారు 4,06,600 కిలోమీటర్లకు పైగా దూరం వీళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టెమిస్ 2 మిషన్తో పాటు ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. అత్యధిక దూరం భూమి నుంచి ప్రయాణించిన వ్యోమగాములుగా ఈ ఆర్టెమిస్ 2 మిషన్ వ్యోమగాములు రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చమురు ఉత్పత్తి పెంపునకు ఓపెక్ ప్లస్ సిద్ధం. ఓపెక్ ప్లస్ అంటే ఏంటి? మనకి ఓపెక్ మరియు నాన్ ఓపెక్ పార్టిసిపెంట్స్ని కలిపి ఓపెక్ ప్లస్గా అభివర్ణిస్తూ ఉంటారు. ఓపెక్ అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓపెక్లో 12 దేశాలు సభ్య దేశాలుగా ఉంటే ఈ నాన్ ఓపెక్ కలిపి అంటే ఈ 10 దేశాలని కలిపి టోటల్ 22 దేశాలతో ఓపెక్ ప్లస్ అనేది ఏర్పాటైంది. ఇప్పుడు చమురు ఉత్పత్తిని పెంచడానికి ఈ ఓపెక్ ప్లస్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. మే నెలలో చమురు ఉత్పత్తి కోటాను రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర పెంచడానికి చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఈ ఓపెక్ ప్లస్ నిర్ణయం అమలు అవుతుందా అంటే కష్టంగానే భావిస్తున్నారు. ప్రపంచంలో చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి మూతపడింది. దీనివలన ఓపెక్ ప్లస్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. యుద్ధం ప్రారంభం కాకముందు చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలిగే సామర్థ్యం ఈ దేశాలకు మాత్రమే ఉంది. మరొక వైపు ఓపెక్ ప్లస్ కూటమిలో భాగమైన
రష్యా వంటి ఇతర సభ్య దేశాలపై అంతర్జాతీయ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల కారణంగా ఇవి కూడా ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు హార్ముజ్ జలసంధి వెంటనే తెరుచుకున్నా కూడా గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడానికి మరియు ఈ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడానికి చాలా నెలలు పడుతుంది అని అధికారులు చెబుతున్నారు. సో భవిష్యత్తులో చమురు ఉత్పత్తి పెంపు ఏ విధంగా ఉంటుంది అండ్ వీటి యొక్క ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఏప్రిల్ 1న లోక్సభ ఆమోదించగా ఏప్రిల్ 2న ఈ బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఇది రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం దాలుస్తుంది. యాక్చువల్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది ఇది గ్యాజెట్ రూపంలో విడుదలైంది. మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ స్ట్రీమ్లైన్ చేస్తామండి. ఈ సండే నుంచి ఇవి మొదలవుతాయి. అలానే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా మండే స్టార్ట్ అవుతాయి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. అలానే నెక్స్ట్ వన్ చూడండి. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ రంగంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బుర్రా వంశీ రామ్మోహన్ నియమితులయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్ అండ్ సీఎండీగా బుర్రా వంశీ రామ్మోహన్ గారు నియమితులవ్వడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రభుత్వ రంగ గనుల సంస్థ ఎన్ఎండిసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 53.15 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి 50 మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ గనుల కంపెనీగా ఎన్ఎండిసి నిలిచింది. అలానే ఉక్కు తయారీకి కీలక ముడిసరికైన ఇనుప ఖనిజం విక్రయాలు సైతం 50.23 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. 2024-25తో పోలిస్తే ఉత్పత్తిలో 21% మరియు విక్రయాలలో 13% ఈ ఎన్ఎండిసి వృద్ధి అనేది నమోదు చేసింది. నెక్స్ట్ వన్ చూడండి. స్వచ్ఛాంధ్ర సంస్థకు 2025 సంవత్సరానికి స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని దేశంలోనే మొదటిసారి ప్లాస్టిక్ ఫ్రీగా మార్చినందుకు అవార్డును కేటాయించారు. రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. వీక్లీ కరెంట్ అఫైర్స్లో దీని గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. IRDAI 3 ఇన్సూరెన్స్ కంపెనీలను డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ హోదాను కల్పించడం జరిగింది. 2025-26 సంవత్సరానికి ఏమేంటండి? ఒకటి LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రెండవది ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండ్ మూడవది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా GIC. లాస్ట్ ఇయర్ కూడా ఈ 3 కంపెనీలే ఈ హోదాను పొందాయండి. అంటే ఇందులో విపరీతమైన మార్పులు ఏమైనా వస్తే ఇన్సూరెన్స్ రంగం అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. సో అందుకే వీటిని డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్గా హోదాను ఇచ్చారు. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఉంటాయండి. 3 బ్యాంకులకు ఈ హోదా ఉంది భారతదేశంలో. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, రెండవది HDFC బ్యాంక్ అండ్ మూడవది ICICI బ్యాంక్. సో ఈ 3 బ్యాంకులలో ఏదైనా మార్పులు అనుకోకుండా జరిగినప్పుడు ఇది మొత్తం ఇండియా యొక్క బ్యాంకింగ్ రంగం మీదే తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ను 6.8 నుంచి 6%కి తగ్గించడం జరిగింది. ముందుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% గ్రోత్ ఉంటుంది అని అంచనా వేయగా మారిన పరిస్థితుల నేపథ్యంలో దానిని 6%కి పరిమితం చేసింది. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో భారతదేశం మీద ఈ యుద్ధ ప్రభావం పడనుంది అని మూడీ సంస్థ అంచనా వేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. నమో డ్రోన్ దీదీ యోజనలో భాగంగా అత్యధిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ట్రైనింగ్ ఇప్పించిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మొత్తం 145 SHG మెంబర్స్కి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కర్ణాటక అందించగా సెకండ్ ప్లేస్లో యూపీ 128 మందికి, ఆంధ్రప్రదేశ్ 108 మందితో థర్డ్ ప్లేస్కి ఉన్నాయి. నమో డ్రోన్ దీదీ పథకంకి సంబంధించి మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నామండి. ఇందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి డ్రోన్స్ని అందించడం జరుగుతుంది. అలానే వారికి ట్రైనింగ్ ఇస్తారు.
వీరు రైతులకు అవసరమైన సందర్భంలో ఈ డ్రోన్స్ని రెంటల్ పర్పస్గా అందించి వారికి సహకారం అందిస్తారు. దీనివల్ల ఇటు ఎస్హెచ్టి గ్రూప్స్ లబ్ధి పొందుతాయి, అటు రైతులకి కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ అనేవి అందుతాయి. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు చూడండి. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీకి నూతన చైర్మన్గా గుజరాత్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్. నెక్స్ట్ వన్ చూడండి. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఎంత మొత్తం నిధితో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం తెలిపింది? ఆన్సర్ 10,000 కోట్లతో. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డీప్ టెక్, వినూత్న తయారీ, ప్రారంభ వృద్ధి రంగాలలో భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కోసం వెంచర్ క్యాపిటల్ని సమీకరించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్. 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026కు సంబంధించి 3 ప్రధాన మూల స్తంభాలు ఏవి? ఫిబ్రవరి ఈనాడు క్లాసెస్లో మనము ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా కవర్ చేశాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో 3 ప్రధాన పిల్లర్స్ ఏంటి అంటే పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ టాపిక్ ఎవరైనా మిస్ అయితే ఫిబ్రవరి క్లాసెస్ ఒకసారి కవర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. 2026 ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలో ఓల్ చికీ లిపి శతాబ్ది ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సంతాలీ భాష కోసం 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము రూపొందించిన ఓల్ చికీ లిపికి 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు మన క్వశ్చన్ చూడండి. కల్పకం అణుకేంద్రానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము కల్పకం న్యూక్లియర్ రియాక్టర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.